ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. అంగన్వాడీల ఫోన్లపై తెలంగాణలో రాజకీయ రచ్చ సాగుతుంది. 37,000 ఫోన్లను ప్రభుత్వం అంగన్వాడీలకు అందించింది. అయితే ఇందులో మంత్రి సీతక్క 20 కోట్ల రూపాయల స్కామ్ చేశారని బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ఆరోపించారు. 6,000 విలువైన ఫోన్ను 14,000కు ఎలా కొంటారని ప్రశ్నించారు. ఇక క్రిషాంక్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. అసత్యాలు చెబితే చెప్పు తెగుతుందని వార్నింగ్ ఇచ్చారు. 2025 సెప్టెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం 61 కోట్ల కాంట్రాక్టు టెండరు 38,310 అంగన్వాడీ వర్కర్స్ కోసము స్మార్ట్ మొబైల్ ఫోన్స్ ఇవ్వడానికి కాంట్రాక్టుని పిలిచింది. ఆ తర్వాత ఆ కాంట్రాక్ట్ యొక్క కొన్ని కంపెనీస్ క్వాలిఫై అయినాయి, కొన్ని కంపెనీస్ డిస్క్వాలిఫై అయినాయి. కానీ ఎందుచేతనో కాంగ్రెస్ ప్రభుత్వం సడన్ గా ఆ కాంట్రాక్టుని 61 కోట్ల కాంట్రాక్టును రద్దు చేసింది. ఆ తర్వాత నవంబర్ 2025లో 54 కోట్ల కాంట్రాక్టును పిలిచింది. సేమ్ 38,310 స్మార్ట్ మొబైల్ ఫోన్స్ కోసం అంగన్వాడీ కార్మికులకు ఇవ్వడానికి, వర్కర్స్ కి ఇవ్వడానికి. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క పోషణ్ అభియాన్ స్కీమ్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిధులతోని రాష్ట్ర ప్రభుత్వం ఈ కాంట్రాక్టుని పిలిచింది. దానికి సంబంధించి ఒక కంపెనీకి 54 కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది. సెల్కాన్ కంపెనీకి శాంసంగ్ గ్యాలక్సీ ఫోన్ ఇవ్వడానికి వాళ్లకు ఈ కాంట్రాక్టు 54 కోట్లకు దక్కింది. ఇటీవలే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఎవరిని మీడియాను పిలుచుకోకుండా ఈ మొబైల్ ఫోన్లను అంగన్వాడీ వర్కర్స్ కి పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టినరు. అయితే సెల్కాన్ వాళ్ళు కూడా మేము దీన్ని ప్రశ్నించినప్పుడు సెల్కాన్ వాళ్ళు కనీసం కంపెనీ యొక్క పేరు, మోడల్ పేరు కూడా ఇందులో ఎక్కడ కూడా చెప్పకుండా, ఏం మోడల్ ఇస్తున్నామో అని చెప్పకుండా ఈ మొత్తం వ్యాసం రాసిండ్రు. అయితే తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇటీవలే ఈ శాంసంగ్ గ్యాలక్సీ A06 మొబైల్ ఫోన్స్ ని పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టారు. ఇవాళ అందరు ఎమ్మెల్యేలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ కి ఈ మొబైల్ ఫోన్స్ ని పంపిణీ చేస్తున్నారు. కానీ షాకింగ్ విషయం ఏంటంటే 54 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 14,499 రూపాయలు ఒక్కొక్క మొబైల్ ఫోన్ కి ఖర్చు పెడుతుంటే మేము ఇది శాంసంగ్ గ్యాలక్సీ A06 మొబైల్ ఫోన్, శాంసంగ్ గ్యాలక్సీ A06 మొబైల్ ఫోను, దాని యొక్క రసీదు, ఇదే మొబైల్ ఫోన్ ని ఏదైతే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 14,499 రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క మొబైల్ ఫోన్ కి ఏదైతే ఇవాళ వాళ్ళు కొనుగోలు చేసిర్రో, మేము దీన్ని సంగీత మొబైల్స్ లో కొనుగోలు చేస్తే కేవలం 8,200 రూపాయలకు మాత్రమే దక్కింది. ఇది మా రసీదు, ఇది మొబైల్ ఫోను. దీన్ని ఇంకొకటి కాంట్రాక్ట్ లో ఏమనుంది అనంటే కొనుగోలు కేవలం OEM దగ్గర చేయాలి, ఇట్లా రిటైల్ షాప్స్ లో కాదు. అంటే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ అంటే శాంసంగో లేకుంటే అథరైజ్డ్ డీలర్ దగ్గర కొనుగోలు చేయాలని. అట్లా బల్క్ 38,310 ఫోన్లు కొనుగోలు చేస్తే కేవలం 6,500 రూపాయలకు ఈ ఫోన్ వస్తుంది. మరి బస్ ఫ్రీ మూలంగా అనేక మందికి లాభం జరుగుతుంది. 10,000 కోట్ల ప్రభుత్వము బస్సు మహిళలు ఫ్రీగా వాడుకోవడంతో డబ్బులు కట్టారు. ఇవాళ కరెంట్ ఫ్రీ వస్తుంది, అది ఏం రావట్లేదు అంటాడు. బోనస్ వస్తే అది రాదంటాడు. ఈ రోజు ఫోన్ ఇస్తుంటే ఇలా సీతక్క స్కామ్ అంటున్నారు. ఏ స్కామ్ జరిగిందంటే వారు ఏమంటారంటే మేము కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చింది 11,800 రూపాయలల్లో మీరు ఫోన్లు కొనాలని ఇచ్చింది. మనం ఒకసారి టెండర్ వేస్తే ఒకటి 14,000 అయితేనే ఇస్తాను వచ్చి 14,000 ఒక ఫోన్ మేము ఇయ్యం బాబు అని మళ్ళా టెండర్ పిలిచి మళ్ళా పిలిస్తే 11,650 రూపాయలు అంటే 150 రూపాయలు కేంద్రం ఇచ్చినా కూడా మిగిల్చినాం. ఇదే పక్క రాష్ట్రాలలో బీజేపీ రాష్ట్రాల్లో కూడా 11,800 కొన్నారు, 700 కొన్నారు, మేము 11,650 కొంటే వాడు ఏమంటారు బీఆర్ఎస్ నాయకుడు, బీఆర్ఎస్ సోషల్ మీడియా 14,000 కొన్నారంట. అది 11,650 కొంటే 14,000 ఎక్కడ వచ్చినాయి? మరి ఆధారం కూడా చూపించాలి కదా. వాడు ఏం ఆధారం చూపుతాడు? ఫస్ట్ సార్ ఒక టెండర్ అయినప్పుడు ఒకటి 14,000 వేసారు, మేము అది క్యాన్సల్ చేసినాం. మరి క్యాన్సల్ చేసి చూపిస్తారు. మరి నేను ఇచ్చింది 11,650 అయితే 14,000 దొంగ లెక్క చెప్పి అవినీతి సీతక్క అని మాట్లాడు.
చెప్పు చెప్పు తెగుద్ది, తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పు తెగుతుంది. ఇవాళ టెండర్ వేసింది కూడా నా శాఖ కాదు, నేను కాదు, ఒక థర్డ్ పార్టీకి ఇచ్చినాం. డిజిటిఎస్ టెక్నికల్ మన తెలంగాణ టెక్నికల్ సర్వీస్ కార్పొరేషన్ వాళ్ళకి ఇచ్చినాం. అందులో కేంద్రం ఇచ్చిన ప్రతి గైడ్ లైన్స్ అమలు చేసినాం. ఇవాళ ఒక మట్టి ఇట్లా చల్లితే మనం రుద్దుకోవాలి. ఇప్పుడు చూడు